ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకేడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తువి, చేవెళ్ళ నువ్వే గెలుస్తువి, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువి, మెదక్ నువ్వే గెలుస్తువి, అన్ని మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదా? 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టె పెట్టాలి. ఒక్కటే కార్యక్రమం, మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకు కనిపిస్తుంది. 100 ఏళ్ల గురించి నేను చెప్పిన, సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టినవి చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, 4th సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ, ఇవన్నీ పూర్తయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి. 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతోడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు. హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడుండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళి తీస్తారు. మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను? వాళ్ళని ఏం లేదబ్బా, ఒకటే వస్తే మూసి అంచుపొంచునున్న వాళ్ళకి, నా దోస్తులకు అందరికి ఒకటే సూచన, పట్టుకొని వారం రోజులు ఆనే కూసబెట్టురు మూసీలో. ఏమొద్దు, వాళ్ళని ఒక్క వారం ఆడు ఉండమనుండ్రి. ఇట్లొచ్చుడు అట్లా ఓవుడు కాదు, స్టేజ్ల మీద క్యాట్ వాక్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచుర్రి, వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. ఒక 60 రోజులుగా హైదరాబాద్లో చెరువుల పక్క పంటి 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నోళ్ళు, ఏ మూసీ నది పక్క పంటి ఈ చైతన్యపురి కాలనీ ఎవరైనా అనుకుంటారా ఇది బఫర్ జోన్లో ఉంటుందని? ఎవరైనా అనుకుంటారా ఇది FTL లో ఉంటుందని? చెప్పండి. ఎప్పుడో పనిగిరి కాలనీ, మారుతి న్యూ నగర్, చైతన్యపూరి ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు వెలిసినటువంటి కాలనీలు ఇవి. ఇవాళ కాలనీ దగ్గరికి వచ్చి RBX, రివర్ బెడ్ ఎక్స్ అని పెట్టిపోతాను. మేము అన్నాం అన్ని పీకి పడచ్చా నా కొడుకు అని చెప్పినాం. ఏమనుకుంటున్నాను, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా అంటే, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏమైనా ఫెసిలిటీస్ కల్పించడం చూసినాం కానీ, ప్రజల కింద ఇల్లు కట్టించే చూసినాం కానీ, గూడు చెల్లగొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం. మీరు నమ్మరు, చాలామంది టీవీలలో వచ్చే చాలా తక్కువ మేనేజ్ చేస్తున్నాం కానీ కొన్ని వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు, వేల ఇళ్ళు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వస్తాయి బుల్డోజర్లు, ఎక్కడికి అడుగు పెడతారు పోలీసు వాళ్ళు, ఎవరి ఇల్లు కూలగొడతారని చెప్పి బిక్కుబిక్కుమంట బతుకుతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ పరిస్థితుల గొడవలకు ఈ ప్రభుత్వంలో ఆన్సర్ లేవు. ఇలా కోర్టు అంత సీరియస్గా స్పందించి ఏమనుకుంటున్నావు, నీ తాజా జాగిర్ అనుకుంటున్నావా, నీకు చట్టం సిస్టమ్ ఉందనే విషయం అర్థమవుతుందా? చివరికి ముఖ్యమంత్రులు అనలేక, ప్రభుత్వం అనలేక, ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషన్ కానీ, రెవెన్యూ ఉద్యోగులు కానీ ఏమన్నారు మీరు చూసారు? చిప్పకూడు తింటారని చెప్పి, చిప్పకూడు మీరు ఎక్కువ చేస్తే చిప్పకూడు తింటారని చెప్పి జైలు పంపిస్తా అని చెప్పింది. అట్లా 60 రోజులుగా మీరు నమ్మరు. నా రోజు పని పొద్దున 7 గంటలకు 8 గంటలకు బయలుదేరాలి, చెర్ల పక్క పంటున్నటువంటి బస్తీలో తిరగాలి, వాడు ఓదార్చే పని చేయాలి. 50 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వ భూములలో అయితే ఆనాడు పట్టాలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు నోటీసులు వస్తే ఓదార్చాలి. ఇవాళ చిన్న నౌకరు చేసుకొని అప్పటికి గింజ ధర ఎక్కడిది ఇక్కడ పాడే. ఈ వెనుక మేము రామయ్య సాబ్ బాగా ఎన్నుకుంటుంది,
5 రూపాయల గజం ఉండే, 5 రూపాయల గజం. ఇది వెనుకకు డిపో వెనుక 5 రూపాయల గజం చూసినాం మేము. ఇక పిఎన్టీ కాలనీ 5 రూపాయల గజం ఉండే. అంటే గప్పుడు కొనుక్కున్నాం. గానాడు 5 రూపాయల గజం చొప్పున కొనుక్కొని ఆ డబ్బులకు కూడా అప్పుడు ఉన్న జీతం చాలా తక్కువ కాబట్టి నెల నెల ఇన్స్టాల్మెంట్ ఇలా ఇల్లు కట్టుకుంటే ఇలా నువ్వు కూలగొడతావంటే ఏమన్నట్టు లెక్క. నువ్వు కూలగొట్టే ముఖ్యమంత్రివా? మాకు మమ్మల్ని వేధించినోడు అని అన్న. ఎవరి మాట ఏమంటారు మనం? సైకో అంటాం. ఎవరి మాట లేకపోతే ఏమంటాం మనం? వీడు చెక్కినోడు, వీడు సైకో అంటాం మనం. ముఖ్యమంత్రిని గడ్డ చూస్తాం మనం. ముఖ్యమంత్రి అంటాడు అందరి మాటలు వినాలి, మనం వేడిస్తానని సంతోషపడతారా? ఇది ఎక్కడ సిస్టమ్ అది? అందుకని 60 రోజులుగా నాకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత నాకు కూడా మళ్ళీ పరిచయం అయింది. మూసీ నది పక్క పండున్నటువంటి జీవితాలు, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి, బస్తీలో ఎట్లుంటాయి, మరోసారి పరిచయం చేసుకున్నాం. నేను ఒకటే, నాకు ఎవ్రీడే ఈజ్ మండే, నో సండే ఫర్ మీ. నాకు ఎన్నడూ సండే లేదు. పొద్దున్న నుంచి సాయం దాకా మిషన్ లెక్క దొరుకుతుంది తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు. నాకు వేరే ఎక్కడ పోయేది కూడా లేదు. నాకు ఒక టూర్లు పోయేది ఉండదు. నాకు అన్ని ఇవే, ఇదే అమెరికా అనుకుంటా, ఇదే తిరుపతి అనుకుంటా, ఇక్కడనే తిరుగుతాను తప్ప. కానీ ఒక్కటి మాత్రం, ఎన్నడైనా వ్యవస్థలు ప్రజల మీద దౌర్జన్యం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ వాళ్ళు తప్పుడు చేసినట్టుగా ఇలా బాధ ఏంటంటే, ఇలా ఏ ఇళ్ళతో కొల్లగొడుతున్నా వీళ్ళు అక్రమంగా కట్టుకునే ఇళ్ళని కొల్లగొడుతున్న బాధ అనిపిస్తాను. కట్టుకున్న నిజమే, అన్ని రకాల ప్రభుత్వ అనుమతితో కట్టుకున్న వాటిని వీళ్ళు మాట్లాడేది అక్రమం అంటే బాధ అనిపిస్తుంది. ఇవి ఎక్కడ కూడా అక్రమం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సక్రమైనవి. ఒకవేళ ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు భూమికి కాగితాలు లేకపోతే ఎల్ఆర్ఎస్ కింద చేసుకున్నారు, ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులేట్ చేసుకున్నారు. బీఆర్ఎస్ కింద కూడా బిల్డింగ్ రెగ్యులేట్ చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇంతకి ఇక్కడ ఎల్బీ నగర్లో ఎప్పుడో కట్టుకున్న వాటికి మీ మొన్న దాకా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మునుగోడు ఎన్నికలప్పుడు వాళ్ళకు పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు కూడా ఫ్రీగా ఇచ్చినట్టు ఇచ్చింది. కొనుక్కున్న భూములకు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే అక్కడ అమ్ముకోవడానికి వీలు లేదు. ఇక ఎవరైనా అమ్మడానికి పోతే నీ గవర్నమెంట్ భూమిలో కట్టుకున్నావు కదా, నువ్వు ఎట్లా అమ్ముతావు అనే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక రకాల, అంటే బాధ అనిపిస్తుంది. ఏ పాలకులైతే ప్రజలకు చట్టాలు చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించాను, గా ప్రభుత్వమే ఇలా వేధించే పరిస్థితి రావడం అనేది బాధ అనిపిస్తుంది. అందుకని నేనైతే ఉన్నంత మన శక్తి ఉన్నంత మీద కొట్లాడుతున్నాం. డెఫినెట్గా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, చట్టం తన చుట్టమని చెప్పి భావించి ప్రజల మీద దౌర్జన్యం చేసిన ఈటలనే వాడు మాత్రం ఉంటాడని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.